ఈ భూమి మీద జన్మించిన సకల చరాచర జీవుల్లో మనిషిది ఉన్నతమైన జీవితం. పురాణాల ప్రకారం ఎంతో పుణ్యం చేస్తే గాని మనిషి జన్మ పొందలేం. మనిషిగా పుట్టడమే ఒక వరం, మనిషిగా పుట్టడమే ఒక గొప్ప విషయం. మరి ఇంత గొప్పదైన పుట్టుక కలిగిన మనిషి మనిషిలాగా జీవిస్తే, మనిషి పుట్టుక అంత గొప్పదైతే ఆ మనిషి మనిషిలాగా బ్రతకడం కూడా అంతే గొప్పదే. అనవసరమైన గొప్పలకు పోయి మానవత్వానికే మచ్చ తెస్తున్నాడు నేటి మనిషి. తాను సుఖమైన జీవితం గడపాలనే ఆశతో మరొకరి జీవితం నాశనం చేస్తున్నాడు ఈ నేటి మనిషి. ఐశ్వర్యం కోసం, అధికారం కోసం సాటి మనిషి ప్రాణాలు కూడా తీస్తున్నాడు నేటి మనిషి. గొప్ప మనుషులు పుడుతున్నారు, కానీ గొప్ప సిద్ధాంతాలు పుట్టడం లేదు. మంచి పనులు చేస్తున్నారు, కానీ స్వార్థంతో చేస్తున్నారు. సాయం చేస్తున్నారు, కానీ సాయం చేస్తే నాకేంటి ఉపయోగం అని ఆలోచిస్తున్నారు. ఇదేనా మానవత్వం? ఇదేనా మనిషి జీవన విధానం? ఒక మనిషి కేవలం కడుపు నింపుకోవడానికి ప్రపంచంతో పోరాడుతున్నాడు. మరో మనిషి ఒకరి చేతి దగ్గరికి వచ్చిన 4 మెతుకుల్ని కూడా లాక్కుంటున్నాడు. మన స్వార్థం కోసం అడవుల్ని ఆక్రమించేస్తున్నాం, నదుల్ని కలుషితం చేస్తున్నాం. గుంటనక్కల్లా దేశాన్ని దోచుకున్న నాయకుల్ని గౌరవిస్తాం, కానీ దేశానికి ప్రాణమర్పించిన సైనికుల్ని మర్చిపోతాం. ఒకప్పుడు పని చేస్తే డబ్బు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు డబ్బు కోసం ఏ పనైనా చేస్తున్నారు. డబ్బు కోసం మరో మనిషి ప్రాణం తీయడానికి కూడా వెనకాడట్లేదు. తోటి మనిషినే కాదు, కన్న తల్లిదండ్రుల్ని డబ్బు కోసం చిత్రహింసలు పెడుతున్న వారిని చూస్తున్నాం. ఇదేనా మానవత్వం? ఇదేనా ఆధునిక ప్రపంచం? కొంతమంది పుస్తకాలు చదివి డిగ్రీ పట్టా అందుకోగానే మేం ఏదో సాధించాం అనే భావనలో ఉంటున్నారు. అందరూ మమ్మల్ని గౌరవించాలి అనే దరిద్రపు ఆలోచనల్లో ఉంటున్నారు. చదువులేని వారు చదువుకున్న వారికి ఎప్పుడూ గౌరవం ఇస్తూనే ఉన్నారు, కానీ అక్షరాలు నేర్చుకున్న కొంతమంది మేధావులు మాత్రం అక్షరం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారు. ఇదేనా మానవత్వం? ఇదేనా మనిషి గొప్పదనం? ఎందుకు మనిషికి సాటి మనిషి పట్ల ఇంత వివక్ష? ఎందుకు మనిషికి తనకంటే తక్కువ వారంటే అంత చులకన భావం? స్వార్థం లేకుండా బ్రతకడం మనిషి వల్ల కాదా? డబ్బు మాయలో పడి మానవత్వాన్ని మర్చిపోతున్నాడా? డబ్బు ఎప్పటికీ మానవత్వంతో సమానం కాదు. మానవత్వంతో చేసే ఒక చిన్న సహాయం కూడా మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకోవచ్చు. మీరు ఎదుటివారి చిరునవ్వుకి కారణం అవ్వాలి, కానీ వారి దుఃఖానికి కాకూడదు. మీరు చదివే చదువు మీ మంచి కోసం ఉపయోగపడాలి, కానీ మీలో అహంకారాన్ని పెంచడానికి కాకూడదు. ఒకరికి సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వారికి కష్టం కలిగించకుండా మన జీవితం మనం గడపగలిగితే చాలు. మిత్రమా, 2 మనుషుల మధ్య పరిచయం మానవత్వం వల్ల అవ్వాలి, కానీ అది అవసరం వల్ల అవ్వకూడదు. మానవత్వాన్ని మర్చిపోయి ప్రతి మనిషి ఇలాంటి జీవితం అలవాటు చేసుకున్నప్పుడు వారికి మానవత్వం ఒక అబద్ధంలా కనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, దేనికైనా మనిషికి మనిషే సాయం చేయాలి, ఇంకెవ్వరూ చెయ్యరు.